ఎటువంటి వీళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినాక మార్పు ఏం లేదు. కనీసము ఒక సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసుకుంటే రైతులకు ఒక అండగా ఉంటుంది. వీళ్ళు ఇచ్చే బోనస్లు, వీళ్ళు ఇచ్చే భరోసాలు, బంధులు ఇవన్నీ తర్వాత అడిషనల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ మీరు సిస్టమే కొలాప్స్ అయి ఉన్నది రాష్ట్రంలో. అది కేసీఆర్ కొలాప్స్ చేసేట్టు దాంట్లోంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీసుకొచ్చే ప్రయత్నము చేస్తలేదు, వాళ్ళకు ఉద్దేశము లేదు, వాళ్ళకి ఏమైనా అవగాహన కూడా లేదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న నష్టానికి, ఈ 2 రోజుల వర్షాలకి నష్టానికి తక్షణమే 50,000 రూపాయలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో విషయము, ఫస్ట్ నేను ఒక సుమారు నాకు ఐడియా 25-30 వేలు వరికి పెట్టుబడి ఉంటుందని. ఇప్పుడు ఈ ధరలు పెరుగుడు ఇంకా పెరుగుతూనే ఉంటుంది అది. కానీ ఇప్పుడు చూసినాక డ్యామేజ్ ఏ రకంగా అయిందో ప్రత్యేకంగా ఇబ్రాహీంపట్నం మండలం చూసినాక నేను 50,000 డిమాండ్ చేయాల్సిందిగా నేను నిర్ణయం తీసుకున్నాను, డిమాండ్ చేస్తాను. ఇది ఇవాళ అగ్రికల్చర్ మినిస్టర్ నిజామాబాద్కి వచ్చిండు. నేను ఈ నుంచి మళ్ళీ నిజామాబాద్ పోతాను. ఇప్పుడు అక్కడ ఆయనకి లెటర్ రాస్తాను, కలెక్టర్కి కాపీ పెడతాను. తక్షణమే మీరు విడుదల చేయండి. మీరు ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేరు, పైసలు లేవంటున్నారు. పైసలు అట్లా ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సిస్టమ్ పెట్టింది ఒకటి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. అన్ని డిపార్ట్మెంట్లలో పెట్టింది, ప్రత్యేకంగా అగ్రికల్చరు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మన దేశంలో, మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో. కాబట్టి ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ పరంగా నడిస్తే బెటరు. మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది, పాత ప్రభుత్వం కంటే అధ్వానంగా తయారైంది. ఇవన్నిట్లో కూడా రైతు అనేవాడు విక్టిమ్ కాకూడదు. సో దయచేసి ఇప్పటికన్నా మీరు ఫసల్ బీమాని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసుకోండి. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది, ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇప్పుడు జరిగిన నష్టానికి 50,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం.